నేను ఇప్పుడు వామంలో ఉన్నానండి. వామతంత్ర కల్ట్ అంటే కంప్లీట్గా ఇవి పంచమకారాలతోనే డిపెండ్ అయి ఉంటాయి. పంచమకారాలు అంటే 5M: మద్యము, వైన్, మాంసము, ముద్ర, మైథున క్రియ. మద్యము, మాంసము, ముద్ర, మైథున క్రియ, మత్స్యము, ఫిష్. దీనినంతా పంచమకారాలు అంటారు. వీటితోనే ఈ దశమహావిద్యలుకి పూజ చేస్తారు, వర్షిప్ చేస్తారు. అలా మాత్రమే వాళ్ళు మనకు కోరికలు నెరవేరుస్తారు అని తంత్రమహోదయంలో ఉంది. ఇది నేను చెప్పడం కాదు, మనకు వశిష్ఠుడు చెప్పిండేది. ఎందుకంటే ఈ దశమహావిద్యలు వెళ్ళాలి అంటే మనము కామాఖ్యకి వెళ్ళాల్సి ఉంటుంది. కామాఖ్యనే ఎందుకండి, మనకు కంచి ఉంది కదా. ఇప్పుడు అమ్మవారు 51 ఖండాలుగా అయినప్పుడు రకరకాల దేశాల్లో పడింది, ఇండియా, బెంగాల్, అన్ని చోట్ల. కంచిలో కూడా పడింది, మనకు జోగులాంబలో పడింది, మరి కామాఖ్య ఎందుకంటే అక్కడ అమ్మవారి యోని పడింది. కంచి కామాక్షి గురించి నో కామాఖ్యాదేవి, అస్సాం గువాహతి, అక్కడ అమ్మవారి యోని భాగం పడింది. అది కంచి చెప్తారేమో కదా. నో కంచిలో కాదండి. కంచిలో అమ్మవారి ఇక్కడ ఈ ప్లేస్ ఏమో పడింది అంటారు, కటిభాగం సైడ్ ఏమో యోని పాట సపరేట్ పడింది. ఇప్పుడు అంతెందుకండి, మీకు జార్ఖండ్ తెలుసా? జార్ఖండ్లో రాజరప్ప తెలుసా? రాజరప్ప అని చిన్నమస్తా అమ్మవారు అక్కడ ఏం పడింది, అమ్మవారి స్కల్ పడింది, కపాల భాగం పడింది. అదే చింతపూర్ణి ఉంది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ సైడ్, చింతపూర్ణి, అక్కడ అమ్మవారి ఫాల భాగం పడింది, నుదురు. రైట్. అలా అంటే చూడండి, స్కల్ ఇక్కడ పడింది, ఈ పార్ట్ ఎగిరెళ్ళి చింతపూర్ణిలో పడింది. అట్లా అక్కడే అమ్మవారి యోని పడింది. యోని ఎందుకు అంత శక్తివంతమైందంటే ఇంక యోని గురించి మీకు చెప్పనవసరం లేదు. అదొక ఆరిజిన్, హ్యూమన్ బర్త్ జరిగే ప్లేసు, ఎనర్జీ బర్త్. కంప్లీట్గా విశ్వం అంతా, ఆ శక్తి అంతా అమ్మవారి యోని నుంచే జన్మించింది అని ఆ తంత్రశాస్త్రం చెబుతుంది. అందుకే ఒకసారి మనం అస్సాం గట్రా చూసామనుకోండి, కంప్లీట్గా తాంత్రిక శక్తులు, మధ్య మాంసాలతోనే పూజలు జరుగుతాయి అక్కడ. మనం ఒకసారి వెళ్తే చూడొచ్చు. రైట్. అంతటి శక్తిమంతురాలు అక్కడ. చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు తాంత్రిక పూజలు జరుగుతున్నాయని, మీడియాలోను మన సోషల్ మీడియాలో చాలా చూస్తుంటారు. నిజానికి తాంత్రిక పూజలు అంటే ఏవి మీ ఉద్దేశ ప్రకారం? తాంత్రికం అంటే దీంట్లో రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు కేరళ తాంత్రిక్ ఉంది, వీళ్ళు వేరే కల్ట్ ఫాలో అవుతారు. వీళ్ళు కేరళలోనే ఇప్పుడు అక్కల్ట్ సైన్సెస్ కూడా రకరకాలు ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా, చేతబడి, చిల్లంగి, నిజంగా ఉన్నాయి అవి. దీస్ ఆర్ ద వెరీ లో గ్రేడ్ లెవెల్ అన్నమాట. ఇప్పుడు అదేదో మనము ఒక ఆయిల్ రిగ్ నుంచి ఆయిల్ తీస్తే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఎట్లా డివైడ్ అవుతుంది, రైట్, అట్లా ఒక శక్తిని చీపెస్ట్, చీప్ ఇట్లాంటివి వెళ్ళిపోతే మీకు అక్కల్ట్ సైన్సెస్ కిందకి వెళ్ళిపోతుంది. రైట్ రైట్ రైట్. కొంచెం మనకు పరిశుద్ధం ఇట్లా పైకి వచ్చే కొలిది ఆ లెవెల్స్, శుద్ధత లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అందుకే తంత్ర అంటే కంప్లీట్గా అవే కాదు, దీంట్లో లెవెల్స్ ఉంటాయి. మీకు చీపెస్ట్ ఆఫ్ ద చీప్ ఉంటాయి, ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసే వామం అనేది కంప్లీట్గా ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. ఏదైతే మనకు వశిష్ఠుడు చెప్పాడో త్రూ తారాదేవి చెప్పిండేదే ఈ వామతంత్రము. మీకు ఈ తారా వశిష్ఠుల సంవాదంలో మీరు తెలుసుకోవచ్చు ఎందుకు వామశాస్త్రంలోనే ఈ ఫలితాలు ఇవన్నీ ఇలా చేయాల్సి ఉంటుంది అనేది తారా మరియు వశిష్ఠుల సంవాదంలో మనం తెలుసుకోవచ్చు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చెప్తారు. ఏ పరిహారం చేసినా సరే నువ్వు అనుభవించేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పని కొంతమంది చెప్తారు. ఈ హోమాలతోటి, జపాలతోటి, అభిషేకాలతోటి మనం కర్మని, అంటే చెడు కర్మని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చని మీ ఉద్దేశం? తగ్గించుకోవచ్చని శాస్త్రంలో ఉంటుందండి. ఎందుకంటే మనం అది రాయలేదు. ఇప్పుడు వేదాలు అపౌరుషేయాలు అంటారు, మనం వేదాన్ని వీ కాంట్ ఎడిట్ వేదాస్. అవును. అదేవిధంగా తంత్రశాస్త్రం కూడా అంతే, మనం ఎడిట్ చేయలేము, ఉన్నది చదువుకోవడమే. అందులో ఉంది పక్కాగా ఇవి చేస్తే పక్కాగా సక్సెస్ రేట్ ఉంటుందని అందులోనే ఉంది. కాబట్టి అదే చెప్పగలుగుతున్నాం అంతే. మనం కొత్తగా రీవరైట్ చేయడానికి అందులో ఏమీ లేదు, బట్ చేయొచ్చు. దానికి మహాతాంత్రికుడయ్యి కొన్ని బీజాక్షరాలు క్రియేట్ చేసిన గురువులు కూడా ఉన్నారు. జాతకంలో ఆల్రెడీ ఉండిందే జరుగుతుంది కదా, మరి ఇవన్నీ ఎందుకంటే జాతకంలో ఉండిందే జరిగేకి 60% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. 40% మన చేతిలోనే ఉంటుందని సాక్షాత్ ఆ పార్వతీదేవే చెప్పింది. ఎందుకంటే జ్యోతిషం పార్వతీదేవి నుంచే వచ్చింది, ఆమె చెప్పింది. దాని వెనకాల ఎందుకు అనేది చిన్న రీజన్ కూడా ఉంది. ఒకసారి గురు శుక్ర గ్రహాలు తెలుసు కదండి,
ఈ గ్రహాలు అమ్మవారి దగ్గరికి వెళ్తాయన్నమాట. ఎందుకు అంటే కాండవ దహనం తెలుసా మీకు? నాకు పూర్తిగా తెలియదండి. అర్జునుడు కాండవ దహనాన్ని ఇది చేస్తాడు కదండి మహాభారత్. సో అప్పుడు ఎందుకు అక్కడ ఫైర్ కాండవ వనము దహనమైంది అని చెప్పేసి ఈ గురు శుక్రులు ఆ రోజు నక్షత్రం ఏది అని తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఓకే. ఏ నక్షత్రం రోజు అది కాండవ వనం దహనమైంది అని చెప్పి, పలానా నక్షత్రం అంటే పలానా నక్షత్రం అని ఇద్దరు వాదం చేసుకుంటారు. చేసుకొని ఇది ఇక్కడితో తెగేది కాదు, మనం పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిష్కారం చేసుకుందాం ఈ సమస్యని అని వెళ్తారనమాట. ఓకే. ఎందుకమ్మా ఇలా జరిగింది, ఆ రోజు నక్షత్రం ఇది ఉంది కదా, ఆ నక్షత్రం ప్రకారం ఫైర్ జరగకూడదు కదా. ఓకే. ఎందుకంటే ఆమె షీజ్ ద ఆరిజిన్ ప్రతిదానికి. వెళ్తే ఆమె ఏం చేసేది, ఇట్లా ఏదో కూర్చోపెట్టి వస్తాను నాయన అని చెప్పి పోతుంది. ఆమె ఏం చేసేది, స్నానానికి వెళ్తుంది అని ఉంటుంది. వెళ్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఎంటర్ అయిన టైము అమ్మవారు వాళ్ళతో మాట్లాడినంతా లెక్క కట్టి అమ్మవారు స్నానం చేస్తుంది, అమ్మవారి మీద పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయని లెక్కేస్తారంట గురుశుక్ర గ్రహాలు. తెలివితేటలు తగల ఆమెకి తెలిసిపోతుంది. ఇంకా వచ్చేసి ఉగ్రరూపం దాలుస్తుంది. ఏరా మీరు వచ్చిన పని ఏంది, నా మీద మీరు పుట్టుమచ్చలు లెక్కేస్తారా, ఇదే నా శాపం, నేను ఇచ్చిన ఈ జ్యోతిష్ శాస్త్రము ఈ రోజు నుంచి పనిచేయదని చెప్పి. అప్పుడు ఇంకా మళ్ళీ దేవతలంతా వచ్చి జ్యోతిష్ శాస్త్రం పనిచేయకుంటే ఇంకా మానవులు పేటరేగిపోతారమ్మా, ఇంకా వీళ్ళ ఓవర్ యాక్షన్ మనం తట్టుకోలేము అది ఇది అని చెప్తే లాస్ట్కి అమ్మవారు కనికరించి 60% మాత్రమే వర్క్ అవుతుంది, రిమైనింగ్ వర్క్ కాదు. ఆ రిమైనింగ్ వాళ్ళ యొక్క ఇదేమంటారు స్వయం కృషి అంటారు కదండి, అంటే వాళ్ళు రీవరైట్ చేసుకోవడం. 40% ఈ ఛాన్సెస్ వాళ్ళకు ఉంటుందని, అప్పుడు ఆమె 16 సక్సెస్ అవుతుందని ఆమె చెప్పిందనమాట. అందుకు 60% మాత్రమే జాతకం ప్రకారం జరుగుతుంది, ఎంత తోపు చెప్పినా. 40% మన చేతుల్లో ఉంది. పరాశరుడు ఏం చేశారు, ఈ లాజిక్ని పట్టుకొని ఆ 40%లో పరిహారాలు చెప్పించాడు. ఎందుకంటే ఈయన కదా పార్వతీదేవి నుంచి బాగా నేర్చుకున్నది, అందుకే ఈయన ఏదో మళ్ళీ కెమికల్ కాంపోజిషన్ పెట్టాడు అనమాట. పెట్టి ఆ 40%లో కూడా ఏ విధంగా పరిహారాలు చేస్తే మనము చక్కదిద్దుకోవచ్చు అని చెప్పేది ఈయన ఇంప్లిమెంట్ చేశాడు. సో అందుకే 60% దెర్ ఆర్ ఛాన్సెస్, 40% వాళ్ళ యొక్క కర్మ.